మరొక అద్భుత కార్యాన్ని మీకు ఈ సమయంలో వివరిస్తున్నాను. ఏంటంటే, మేము రక్షించబడిన తర్వాత ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు వేసుకోకూడదు అని ఒక నిర్ణయానికి మేము వచ్చాం. అది రావడానికి కారణం ఏంటి, దైవజనులు ఏసన్న గారు ఆ రోజుల్లో మంచి దేవుడు వాడుకుంటున్న టైం ఒకసారి సాక్ష్యం ఇచ్చారు. ఆయన 36 సంవత్సరాలు అయింది ట్యాబ్లెట్ ఇంజెక్షన్ ఎరగనని. అది మా గుండెల్లో హత్తుకుని మా కుటుంబం అంతా కూడా మేము కూడా ఇంజెక్షన్ ట్యాబ్లెట్ వేసుకోకూడదు, ఆసుపత్రికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని 19 సంవత్సరాలు, దాదాపు 19 సంవత్సరాలు అన్నమాట, ఒక ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ చేసుకోలేదు. 19 సంవత్సరాలు. ఎన్నో కుటుంబం, 2 పిల్లలు, నా భార్య, నేను, ఎన్నో బలహీనతలు వచ్చిన 19 సంవత్సరాలు. తర్వాత జరిగింది ఏంటంటే, నేను గ్యాంగిలో నుంచి గేట్ డ్యూటీకి వెళ్ళాను. గేట్ డ్యూటీకి వెళ్తే గ్యాంగ్లో ఉన్నప్పుడు కష్టపడేవాడిని, చెమటట్టేది, భోజనం చేసేవాడిని, ఆరోగ్యంగా ఉండేవాడిని. గేట్ డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ కింద కూర్చోవడం, ఫోన్ వచ్చినప్పుడు పియ్యని రాసుకోవడం, కాస్త సుఖమైన ఆకలి చచ్చిపోయింది, తిండి టయానికి భోజనం లేకుండా అట్టుపళ్ళు తినడం, బిస్కెట్లు తినడం వల్ల మొత్తం మీద షుగర్ అటాక్ అయిపోయింది. షుగర్ వచ్చేసి నేను సమర్పణ ఉన్నాం కదా, బిళ్ళ ట్యాబ్లెట్ వేసుకొని టెస్ట్ కూడా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాం. ఏమండి, షుగర్ అంటే మరి ఏ రోగమైనా మరి జయించవచ్చు, కానీ ఈ షుగర్ మనం మౌనం కూరుకుంటే అది ఊరుకోదు, సైలెంట్ కిల్లర్ అనమాట, వేసేద్దాయి. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు షుగర్లో ఉండిపోయాను నేను. పరిస్థితి భయంకరంగా మారిపోయింది. నా బ్లడ్ అంతా పాలిపోయి, శరీరం అంతా తెల్లగా అయిపోయి పాలిపోయాను. గేట్ డ్యూటీలో కూర్చుంటే నీరుడు బట్టలోని వెళ్ళిపోయింది. నాకు తెలిసి కాదు, టెస్ట్కి వెళ్ళేవాడిని కాదు, బిళ్ళలు వేసుకునేవాడిని కాదు. షుగర్ అంటే టయానికి భోజనం చేయాలి, టయానికి మందులు వేసుకుంటే కొంతకాలం మనం ఆరోగ్యంగా ఉంటాం, భూమి మీద ఉంటాం. టయానికి భోజనం, టయానికి మందులు వేసుకుంటేనే కొంత ఆరోగ్యంగా ఉంటాం, మనం కొంత పని చేయగలుగుతాం. టయానికి భోజనం చేయకపోవడం వల్ల, టయానికి వేసుకోవడం వల్లే ఈ జబ్బులు రావడానికి కూడా కారణం. అప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాలు అయిపోవడంతో చూసిన వాళ్ళు అనేవారు ట్రైన్లోను బండిలోను, ఏంటి మీరు విదేశాలకు వెళ్ళొచ్చారా, ఏంటి అంత తెల్లగా అయిపోయారేంటి, విదేశాలకు వెళ్ళొచ్చారా అంత తెల్లగా అయిపోయి, లేదు ఈ షుగర్ వల్ల పాలిపోయిన సంగతి వాళ్ళు తెలియక అంత తెల్లగా విదేశాలకు వెళ్ళొచ్చారేమో ఈ గేట్ మ్యాన్ గారు, గాబ్రియల్ గారు అని అడుగుతూ ఉండేవారు. సరే, నాకు జ్వరం వచ్చేస్తూ ఉండేది, ప్రార్థనలో కూర్చున్నప్పుడు జ్వరం వచ్చేస్తుంటే దుప్పటి కప్పుకుంటూ ఉండేవాడిని. షుగర్ అనే సంగతి తెలియదు. 3 సంవత్సరాలు షుగర్ మాటల నీరుడు బట్టల్లో వెళ్ళిపోయేది. అంత భయంకరమైన 3 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అలాగా పెరిగిపోయి జ్వరం వచ్చేసి భయంకర పరిస్థితి, దగ్గులోకి పెట్టేసింది. అప్పటికి మందిరం ఇప్పేసినాం, షెడ్లో, ఆ పెంకులు రేక్ షెడ్లో ఉన్నాం. 7 రాత్రి పగలు దగ్గుతానే జ్వరం, మలేరియాలో ట్రైఫాయిడ్లో దింపేసింది. దగ్గు వచ్చేస్తుంటే నా భార్య వేడి చేసేయమని చెప్పేసి యాపిల్స్కాయలు, లేకపోతే ద్రాక్ష పళ్ళు, అవి సలవకని చెప్పి స్వీట్కి సంబంధించిన ఫ్రూట్స్ అని పెట్టేసి ఇంకా షుగర్ ఎక్కువైపోతుంది, ఇంకో దగ్గు, బ్లడ్ అడిపోతూ ఉండేది భయంగా. కానీ సమర్పణలో ఉన్నాం. విశ్వాసులు వచ్చి చూసేవారు. హాస్పిటల్కి వెళ్ళమని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే వాళ్ళకి సరిపోయి వాళ్ళకి ధైర్యం వాళ్ళకి లేదు. సంఘం ప్రార్థన చేస్తుంది. నా పరిస్థితి అంత భయంకరంగా ఉంది. 7 రాత్రులు పగలు దగ్గుతోటి, జ్వరంతో పడిపోయి ఉన్నాను. ఎందుకో కవల కుమారి హైదరాబాద్ నుంచి దేవుడు మా మధ్య తీసుకొచ్చాడు. కవల కుమారి గారు ప్రవక్తనే మా మధ్య తీసుకొచ్చాడు. అప్పుడు ప్రభు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఏమనంటే, కుమారుడా, నువ్వు ఇంతకాలం జయించుకుంటూ వచ్చావు, కాస్తంతా మరి ఇప్పుడు వయస్సును బట్టి బలహీనత వచ్చింది కాబట్టి డాక్టర్లు సంప్రదించు, డాక్టర్ల ద్వారా కూడా నేను స్వస్థిస్తాను అని చెప్పేసి ప్రభు మాట వచ్చింది. అప్పుడు దేవుని మాట వచ్చింది కాబట్టి నేనేం చేశానంటే, నా కుమారుడు, నా భార్య నన్ను తీసుకెళ్ళి భీమవరం సత్యనారాయణరాజు షుగర్ హాస్పిటల్లో చేర్చారు. ఆయన చూసి, చేర్చుకోము, ముదిరిపోయింది, ఇతను బ్రతకడని అన్నాడు. అయినా వీళ్ళతో సంతకాలు పెట్టించుకుని నన్ను అడ్మిట్ చేసుకున్నాడు, బెడ్లో పెట్టుకున్నారు. షుగర్ చూస్తే 500 షుగర్ వచ్చింది, జ్వరం, టైఫాయిడ్. 17 రోజులు మొట్టమొదటిసారి రక్షించబడిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత ఆసుపత్రిలో 17 రోజులు ఉన్నాను. అదొక విచిత్రంగా చెప్పుకునేవారు. నేను రక్షించబడిన కొత్తలో ఎలాగైతే గాబ్రియల్ మారిపోయాడని ఎలాగ చెప్పుకునేవారో,
గాబ్రియల్ గారు ఆసుపత్రిలో ఉన్నాడని విచిత్రంగా చెప్పుకునేవారు. 17 రోజుల తర్వాత నాకు విడుదల డిశ్చార్జ్ చేశారు, బయటకు వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఇన్సులు ట్యాబ్లెట్లు తప్పవు. ఆశ్చర్యమైన సంగతి, 3 సంవత్సరాలు షుగర్లో ఉండిపోయి ట్యాబ్లెట్ బిళ్ళ వేసుకోకుండా ఉన్న నన్ను సజీవుడిగా, అది గుండె కొట్టింది, మరొక సాక్ష్యం ఉంది, సజీవుడిగా ఉంచి ఇటువంటి ఆశ్చర్య కార్యాన్ని ప్రభు చేసినటువంటి మరి ఆ ఆశ్చర్య కార్యాలు, ఆయన ఆశ్చర్యకరుడుగా మట్టి మన జీవితాల్లో ఆరోగ్య ప్రాదాత ఆయన. 3 సంవత్సరాలు షుగర్లో నీరుడు వెళ్ళిపోయి, బ్లడ్ పాలిపోయి, మనిషి ఇంజక్షను బిళ్ళలు వేసుకోకుండా బ్రతకడం అంటే సామాన్యమైన విషయం కాదు, అదొక ఆశ్చర్య కార్యం. 19 సంవత్సరాలు సమర్పణలో ఉన్నాం. ఆ తర్వాత పరిస్థితిని బట్టి వేసుకోవడం జరిగింది. అందుకు ఇటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో ఎన్నో ఉన్నవి. రోజుకొకటి మీ మధ్యకి వివరిస్తాను, ప్రభు మహిమ కొరకు.